ఓకే. ఆ పరిస్థితి ఇప్పుడు వీటికి వచ్చే పరిస్థితి లేదు. మేడిగడ్డ కుంగే పరిస్థితి ఇప్పుడు ఓ 4 టీఎంసీలు ఆపినంత మాత్రాన కుంగదు ఇప్పుడు. కాకుండా లీకేజెస్ ఉంటాయి. కొంత లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ లో కొంత పోతుంది, 10% 20% లీకేజ్ పోతాయి. లాసెస్ ఉంటాయి కదా. ముఖ్యమంత్రి అంటుండే మొత్తం కొట్టుకపోతుంది, ఎవరిదే బాధ్యత అంటున్నాగా. కొట్టుకపోతే ఏం కొట్టుకపోతే ఇది ఫ్లడ్ వచ్చిపోతుంది. రివర్ ఫ్లడ్ కాదు కదా. మనం ఎత్తుకొచ్చే నీళ్లు ఓ 2 టీఎంసీలు ఇక్కడ స్టోర్ చేస్తాం. ఆ 2 టీఎంసీలను మళ్ళీ ఇక్కడ మళ్ళీ సుందిళ్ళ 2 టీఎంసీలు స్టోర్ చేసి మళ్ళీ ఇళ్ళకి లిఫ్ట్ చేసుకుంటూ వస్తాం నీళ్లు. ఇక్కడ కుషన్ ఉంచుతాం. ఇక్కడ 2 టీఎంసీల కుషన్, 2 టీఎంసీలో 3 టీఎంసీల కుషన్ ఉంచుకుంటా నీళ్లు ఇప్పుడు ఈ ప్రాణహితలో పోయే నీళ్లను ఎల్లంపల్లికి తీసుకొస్తాం. అంతవరకే. తీసుకొచ్చే వరకు మనం ఈ టెంపరీ ఇప్పుడు స్టోరేజ్ కదా. ఒకవేళ అదృష్టం కొద్ది వర్షాలు వచ్చినాయి అనుకో, ఇవి వచ్చేసి ఇప్పుడు ఎల్లంపల్లికి మనం తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి ఇమీడియట్ గా లోయర్ మానర్, అప్పర్ మానేర్ 25 టీఎంసీలు నీళ్లు ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. లోయర్ మానర్ లో, మిడిల్ మానేర్ లో స్టోర్ చేసుకుంటే మిడిల్ మానర్ 20 టీఎంసీలు, లోయర్ మానర్ 26 టీఎంసీలు, 2 కలిసి 50 టీఎంసీల స్టోరేజ్ ఉంది. అక్కడ నుంచి మొత్తం కాకతీయ కెనాల్ కు ఫేజ్ 2 ఇసుకోవచ్చు. 9 లక్షల ఎకరాలకు ఇసుకోవచ్చు, సూర్యపేట దాకా ఇసుకోవచ్చు ఒకవేళ నీళ్లు ఉంటే కొంత మేరకు. కానీ ఇప్పుడైతే ఇవి ఎలినో పరిస్థితి ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ ను మనం ఛాలెంజ్ ఎదుర్కోవాలంటే కూడా ఇప్పుడు ప్రాణహితలో పోయే నీళ్లను మనం అవి ఏ మేరకు మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం వరదలో, ఆ మేరకు లిఫ్ట్ చేసుకొచ్చి స్టోర్ చేసుకుంటే మనకు ఇప్పుడు చెరువు కుంటలు కూడా కొంత నింపుకోవచ్చు అవకాశం ఉంటే. మరి ఎందుకు గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచించాలంటున్నా. ఇప్పుడు పునరాలోచించాలి. ఎవరో ప్రతిపక్ష నాయకుడు పాయింట్అవుట్ చేసినానో, లేకుంటే ఈ లీడర్ పాయింట్అవుట్ చేసినో, ఆ లీడర్ పాయింట్అవుట్ చేసిన కాదు. అక్కడ మనకు అదృష్టం కొద్దీ మన మేడిగడ్డ నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కన్నెపల్లి పంపోదు కాడికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, పైన వర్షాలు పడ్డాయి అదృష్టంలో. అంటే ఇప్పుడు ప్రాణహితల నీళ్ళు లేవు అన్నారు. ప్రాణహితలే నీళ్లు మరి 1,00,000 క్యూసెక్స్ లో నీళ్లు వెళ్ళిపోతున్నాయి. మరి వెళ్ళిపోయే నీళ్ళని మనం ఒడిసి పట్టుకోవాలి కదా. మన యొక్క కరువు ఛాలెంజ్ ఎదుర్కోవాలి. మంచినీళ్ళకు అన్న కనీసం ఛాలెంజ్ ఎదుర్కొంటూ ఉండాలి. సరే అగ్రికల్చర్కి ఇస్తే మిగులుంటే ఇస్తే, ఒకవేళ అయితే పోతే పోయింది అని అనుకున్నా ఇక చేయాలి తప్పని పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ అసలు జరిగితే అన్నారం బ్యారేజ్ అన్న కుంగినా, సుందేల బ్యారేజ్ కుంగినా, ఈ ప్రభుత్వానికి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? అది కేసీఆర్ కే పోతుంది. మీరు సరే జనాలు కష్టాల్లో ఉన్నారు, మేము తప్పని పరిస్థితిలో చేసినామని చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి ఇగో ఎక్కడో క్లాష్ అవుతున్నట్టు. ఇప్పుడు ఇది ఎత్తిపోస్తే చూసిరా కాళేశ్వరం పని చేస్తున్న మళ్ళీ వాళ్ళ వీడియోలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ స్టార్ట్ చేయలేదు. అది ప్రాణహిత చేవలలో భాగంలో దాన్ని కొంత రీడిజైన్ చేసిండు. ప్రాణహిత చేవల నుంచి ఎల్లంపల్లి నుంచి మొత్తం అంతా ప్రాణహిత చేవల నుంచి ప్లానింగే కదా, ఏం మార్పు లేదు కదా. అవును. ఇప్పుడు ప్రాణహిత చేవల నుంచి మార్పు లేదు. ఇది ఒకటే మార్పు. ఇది కూడా ఇక్కడ నుంచి మేడిగడ్డ ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చే పోదు ఇక్కడికి పోయింది. ఇదే తప్పు. ఇది అప్పుడైనా ఈడికెళ్ళి వచ్చి ఈడికి నీళ్ళు వస్తుండే కదా, డైరెక్ట్ వస్తుండే కదా. ఇప్పుడు వీళ్ళైనా సరే ఇది స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది. 71 కిలోమీటర్లకు రెడీ ఉంది. ఇప్పుడు 70 కాలు ఉంది. ఇది 71 కిలోమీటర్స్ వరకు ఉంది కెనాల్ రెడీ ఉంది. ఇది 71 కిలోమీటర్స్ రెడీ ఉంది. ఇది 77 కిలోమీటర్స్ రెడీ ఉన్న దాన్ని దీన్ని యూజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూసి దీనికి ఎల్లంపల్లి కనెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇందులో కంప్లీట్ చేసి అయిపోయేది. అయిపోతుంది. ఇది ఎంత పెద్ద కెనాల్ అనుకున్నావు? 68 మీటర్లు బాటం పెడుతుంది. ఇది 1900 కోట్లు ఖర్చు పెట్టింది దీని మీద. 1900 crores ఖర్చు పెట్టిండు. అది ఇప్పుడు వృధా అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు కదా. వాడుకుంటే ఇది డైరెక్ట్ తుమ్మడట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావచ్చు. ఈయన తుగ్లక్ కేసీఆర్ చేసిన తుగ్లక్ డిజైన్ ఈడికి షిఫ్ట్ చేసి దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయడమే తుగ్లక్ డిజైన్. ఈ ప్రాణహిత నీళ్ళే కదా, ఈడికేలైనా వస్తాయి, ఈడికేలైనా వస్తాయి. వీళ్ళ క్రెడిట్ పోయేది ఏముంటది? ప్రాణహిత నీళ్ళు కదా. ప్రాణహిత నీళ్ళు తుమ్మిడేటి నుంచి కూడా తీసుకునే అవకాశం ఉండే కదా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సరే ఇది ఏదో కట్టిండు, ఏదో అయిపోయింది, కుంగింది, ఇది ఎట్లా చేయాలి, ఎట్లా రిపేర్ చేయాలన్న దాని మీద కూడా ఫోకస్ లేదు కదా. 3 ఏళ్ళుగా ప్రోగ్రెస్ అంటే ఇక్కడ ఏదంటే ఇది పరిశీలననే దీని యొక్క కుంగే ఉండడానికి అనేక టెస్టులే ఇంతవరకు ఈ సంవత్సరం టెస్టులు ఇంకా పూర్తి కాలేదు. నీళ్ళు వచ్చేసినాయి, ప్రాణహితలు నీళ్ళు వచ్చినాయి, టెస్టులు కంప్లీట్ కాలే. లాస్ట్ ఇయర్ టెస్టులు కంప్లీట్ కాలే. వాళ్ళు చేయవలసిన వాటి జియో టెక్నికల్, జియో ఫిజికల్ అనేక రకాల ఇంజనీరింగ్ టెస్టులు చేస్తా ఉన్నారు. ఆ టెస్టులు కంప్లీట్ అయితే లేవు. ఇంకా కంప్లీట్ గా చేపట్టడానికి కార్యక్రమాలు చేపట్టడం లేదు. రెండు సీజన్లు పోయినాయి. ఇది 3వ సీజన్ లో మళ్ళీ వీళ్ళు టెస్టులు కంప్లీట్ కాకముందే ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ సమగ్ర రిపోర్ట్ ఎంతవరకు ఇస్తారో దాన్ని రిపేర్ చేయడానికి అనేది ఇస్తారు. ఇచ్చినా కూడా మనం ఆల్రెడీ అనేక సార్లు డిస్కస్ చేసుకున్నాము. చాలా సార్లు డిస్కస్ చేసాం. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి ఇది సుందిల ఒకే నదిలో కింద నుంచి పైకి లిఫ్ట్ చేయడం అనేది అది తిప్పిపోతల పథకం. అది ఈ కడెం రివర్ వచ్చేసి వచ్చినప్పుడు తిప్పిపోతుంది. ఒకే నదిలో ప్రపంచంలో సేమ్ నదిలో కింద నుంచి పైకి ఎత్తిపోసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇదే గోదావరి నదిలో కింద నుంచి తల పై నుంచి కాళ్ళ కింద తీసుకొచ్చి మళ్ళీ కాళ్ళ పై నుంచి తల మీద తీసుకురావడం అనేది ఇది తుగ్లక్. ఇది
ఈ డిజైనే తుగ్లక్ వీడికి ఈ మేడిగడ్డకు రావడమే తుగ్లక్ డిజైన్. ఇక్కడికి వెళ్ళి రావాలి, డైరెక్ట్ ఇక్కడికి రావాలి. అప్పుడు వచ్చినట్టుంటే ఈ ప్రాణహిత నీళ్ళు ఇక్కడికి ఈ నీళ్ళే కదా ఈడికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పారుతున్న 1 లక్ష క్యూసెక్లు ఈ నీళ్ళే ఇక్కడికి వస్తున్నాయి కదా. మరి ఇక్కడ నీళ్ళు ఏమని ఎట్లా అంటారు? ఈ సీజన్ 1 లక్ష క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి. డైరెక్ట్ ఈడికేరు వాడే వాళ్ళు ఈడ వాడుతున్నాం. వీళ్ళకి పోయే క్రెడిట్ కోల్పోయేదే ఉంటుంది ఈ ప్రభుత్వానికి. మా స్కీమ్లకి వెళ్ళి వాడుతున్నారని వీళ్ళని సంకలేసుకోవాల్సిన పనే ఉంది. పాత ప్రాణహిత చేయాల కేసీఆర్ స్టార్ట్ చేసింది కాదు కదా. ప్రాణహిత చేయాల రీడిజైన్ చేసిండు. రీడిజైన్ చేసి అనవసరంగా 1 లక్ష కోట్లు వృధా చేసిండు. మీలాంటి వాళ్ళ సజెషన్స్ ఏం తీసుకోవట్లేదా గవర్నమెంట్? మీరు చెప్పట్లేదా? ఏమో ఈ రోజు అయితే మార్నింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసిండు. మీకు చేసిరా? మార్నింగ్ ఫోన్ చేసి ఎక్స్పర్ట్ మీటింగ్ పెడతాం, నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఉండాలి, సిటీలో అందుబాటులో ఉండాలంటే మరి ఉంటా అని చెప్పిన. ఇంతవరకు అయితే మరి మెసేజ్ రాలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఎందుకంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు అదే కుడుతున్నా ఏదో గిచ్చుతున్నాయనో ఏదైనా కాదు. మనకు అవసరం ఇప్పుడు నీళ్లు కదా, నీళ్లు అవసరము. తాగునీళ్ళకైనా ఏదానికైనా అవసరం. అవసరాన్ని మనం పోయే నీళ్ళు మనం అక్కడ కింద సముద్రంలో పోయే నీళ్ళను ఒడిచిపట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే మనకు పంప్ హౌస్ ఇది పంప్ హౌస్ 17 పంపులు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం మనం పంప్ హౌస్ చూసినప్పుడు అంటే ఇప్పుడు ఫ్లో పోదు కదా మనము. ఓన్లీ మునిగిపోయింది 22లో. అదే ఇప్పుడు ఇది 106 లెవెల్లో ఉంది పంప్ లెవెల్. ఇట్లుంది ఇప్పుడు ఇట్లా రిపేర్ తర్వాత అట్లుంది. అది రిపేర్ తర్వాత అట్లుంది. అది లెవెల్ కూడా అది. ఎందుకంటే ఇది ఇంటికి రావడానికి ఏంటంటే ఇక్కడ మనం నిలబడతాం కదా పంప్ హౌస్ కూడా, నిలబడే లెవెల్ 106. అది రాదులేండి. ఇది ఇటు 106 లెవెల్. ఇది నిలబడలేదు. కానీ ఫ్లడ్ వచ్చిందంతా 107 వచ్చిందట. ఓకే, అటు 107 వచ్చినాక మోటార్లకు నీళ్ళు వస్తాయి కదా. కాబట్టి ఫ్లడ్ జోన్లే కట్టిండు వాళ్ళు ఆలోచించకుండా. మనం అదే ఆలోచించుకోవాలి. అదొకటి మళ్ళీ వస్తే అట్లే వస్తుంది. అప్పుడు అన్నారం సేమ్ అదే టైప్లో అది అన్నారం కూడా మునిగింది. అది సరే పంప్ హౌస్ల విషయం అది. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు వచ్చి పంపులు మునిగే పరిస్థితి అనేది అది వెనుక ఇప్పుడు అంత ఫ్లడ్స్ వస్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి. సో చివరిగా మీరు ఏం చెప్తారు ఇక లాస్ట్? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వము రివ్యూ చేసుకోవాలి, పునఃసమీక్షించుకోవాలి. ఎవరో ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తున్నానో లేకుంటే ఎవరో విమర్శిస్తున్నానో ఎవరో సజెషన్ ఇస్తున్నారు కాదు. మన ఏరియా నుంచి మన పంప్ సిస్టమ్ అవైలబుల్ నుంచి 1 లక్ష క్యూసెక్స్ నీళ్లు డైలీ 700 TMs నీళ్ళు కిందికి పోతున్నాయి. కాబట్టి ఏ మేరకు నీళ్లు వెళ్ళిపోతున్నాయో ఆ మేరకు డైవర్ట్ కాగలుగుతాయో పంప్ హౌస్లకు ఆ మేరకు లిఫ్ట్ చేయమంటున్నావు. మరి అంతే మేడిగడ్డ కాడ నీళ్లు గేట్లు క్లోజ్ చేయమంటలేము, ఏం లేదు. పోయేటివి పోతున్నాయి. పోయే నీళ్ళలో డైవర్ట్ ఎంత అవుతాయో అంత మనం లిఫ్ట్ చేసుకోవడంలో తప్పులేదు. ప్రభుత్వం కూడా పునఃసమీక్షించుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేసి మనం ఎల్లంపల్లికి తీసుకొచ్చేసి ఎల్లంపల్లి నుంచి మనం రిజర్వ్ చేసుకోవాలి. ఇది పంప్ ఇది అదే కన్నెపల్లి పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ అవుట్ డెలివరీ సిస్టమ్ అంటారు. వీడికి వస్తాయి 17 పంపులు, వీడికి వస్తాయి 17 పంపులు. ఇది మొన్న బ్రేక్ అయిన ఇది గుంగిపోయిన కాడ మొత్తం గేటే బ్రేక్ తీసేసారు. మిగతా అన్ని ఓపెన్ చేసి పెట్టారు గేట్లు. ఇది మొత్తం తీసేసారు. మిగతా గేట్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది నీళ్ళు ఇన్ని నీళ్ళు ఆగినాయి ఇక్కడ పంప్ హౌస్ కాడ. పంప్ హౌస్ కూడా ఇన్ని నీళ్లు ఇప్పుడు ఇట్లా నీళ్లు ఆగినాయి. అంటే ఇది 92 మీటర్ల బాటం లెవెల్ అయితే ఓపెన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, పంప్ హౌస్ లో పోతాయి నీళ్లు. అంటే 96 అంటే బాటం పోయే లెవెల్, దీని బాటం లెవెల్ 92 అంటే 4-5 మీటర్స్ ఉన్నాయి. వెళ్ళిపోతాయి పంప్ హౌస్ లో పోతాయి. పంప్ హౌస్ లో పోతే అవి లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పంపలో పోతే లిఫ్ట్ చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు మనం లిఫ్ట్ చేసుకుంటే తప్పేముంది. అంటే ఇప్పుడు ఏదో ప్రమాదం అన్నారం జరుగుతుందనో సుందిలో జరుగుతుందని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఏదన్నా కుంగిందో ఏదైతే పోతే ఏం చేస్తాం, రైతులు కష్టాలు. నీళ్లు లీకేజ్ అయితే అని కుంగే పరిస్థితి రాదు. ఎందుకంటే వరద పైనుంచి వచ్చి తాకిడి ఉండదు కదా, వరద తాకిడి ఉండదు. అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళను ఇక్కడ కొంత మేరకు 1-2 TMs. ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఆయన కూడా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు, వర్షాలు లేవు ఎక్కడ నీళ్ళు అన్నాడు. వస్తున్నాయి కదా, అది ఇప్పుడు ఇన్ని నీళ్లు ఇలా వస్తున్నాయి కదా. లక్కీలీ మనకు ప్రాణహిత వస్తున్నాయి. ఎక్కడనో మధ్యప్రదేశ్ చంబల్లోయలు కట్టిన పడ్డ వర్షాలనుకో, తర్వాత వార్దాలో మహారాష్ట్రలో కురిసిన వర్షాలనుకో, తర్వాత పెన్గంగాలో వర్షం, 3 నదుల కలయికతోని మనకాడ వస్తున్నాయి నీళ్లు ప్రాణహితల. వస్తున్నప్పుడు మనం వచ్చే నీళ్ళని హరీష్ రావు అంటాడు 3 నెలల్లో నాకు సమయం ఇయ్యి, నేను 3 నెలల్లో రిపేర్ చేసి రిపేర్ చేసి చూడాలి. ఎందుకు ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఇంకా టెస్ట్లే కంప్లీట్ కాలేదు.
టెస్టులు చేద్దామనే వరకు ఫ్లడ్ వస్తున్నాయి. ఈ సంవత్సరంలో టెస్ట్ పూర్తి చేయకముందే మళ్ళీ ఫ్లడ్ వచ్చింది. మళ్ళీ వచ్చే సంవత్సరం టెస్టులు కంప్లీట్ చేయాలి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి. అది ఇక దాని యొక్క అది ప్రభుత్వం దాన్ని అస్సలు రిపేర్ చేసినా మేడిగడ్డ, అన్నారం, సుందిలా అది తిప్పిపోతల పథకంలో భాగంలో ఉన్నాయి. అవి మనం ఒక ఎకరా వారించడానికి అంటే కనీసం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడానికి ఒక్క టీఎంసీకి 6 కోట్లు ఎక్స్పెండిచర్. కరెంట్ పవర్ 1 టీఎంసీ 6 crores పవర్ ఛార్జ్. అది అనవసరంగా ఈ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడమే అనవసరమైన ఎక్స్పెండిచర్. అది కాకపోతే మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సిచ్యువేషన్ వరస్ట్ ఉంది కాబట్టి ఎలినో వస్తుంది, పైసలు పోయినా ఒకవేళ అంటే ఇప్పటికే వీళ్ళు తిప్పిపోతల పథకం అయింది. మొదట్లో పంపులు నడిచిన 2019 నుంచి 23 వరకు పంపులు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏంటంటే పంపులు నడిచిన కాలంలో ఎంత లిఫ్ట్ చేసిరు. బీఆర్ఎస్ హరీష్ రావు ఏమంటుండంటే మేము ముందు నుంచి చెప్పింది కూడా అదే, పూర్తి కరువు పరిస్థితుల్లో కూడా నీళ్లు మనం ఒడిసి పట్టడం ఇగో ఈ మేడిగడ్డ ద్వారానే సాధ్యం అని మేము నిరూపిస్తున్నాం. ఇప్పుడు ఆయన నిరూపించేది ఇప్పుడు ఇది ప్రాజెక్టు పాతది, ఇది ప్రాణాయిత చేవెళ్లలో పాత కాళేశ్వరం మేడిగడ్డ వరకు ఇది ఎల్లంపల్లి వరకు పాతదే కదా. ఎల్లంపల్లి నుంచి అంతా పాత డిజైనే. తుమ్మిడిగడ్డ దగ్గర కూడా నీళ్లు ఉంటాయి కదా, అవే నీళ్ళు కిందికి వస్తున్నాయి కదా మేడిగడ్డకు. అంతే కదా, మేడిగడ్డకు వచ్చేది ఇంకా కిందికి పోతున్నాయి. కింది నుంచి పైకి ఎత్తుకురావడం వల్ల అనివార్య పరిస్థితుల్లో మనం లిఫ్ట్ చేయాలనుకున్నాం. టీఎంసీకి 6 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే టీఎంసీ నీళ్ళు మల్లన్ సార్ తీసుకోవడానికి 20 కోట్లు అవుతుంది ఒక టీఎంసీకి. మల్లన్ సార్ తీసుకోవడం 8 అంచెల లిఫ్ట్ అవుతుంది మల్లన్ సార్కి వచ్చే వరకు. దట్టు ఇప్పుడు 3 అంచెల లిఫ్ట్ కే 6 కోట్లు. మళ్ళీ ఇదంతా ఆయకట్టే ఉంది కదా, ఇక్కడ ఆయకట్టే ఉంది. ఇక్కడ నీళ్ళు ఇచ్చుకుంటూ రావాలి 2.5 లక్షల ఎకరాలకు. నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నీళ్ళు తీసుకురాకుండా ఇక్కడ కిందికి పోయి ఇడికి తీసుకొస్తున్నావు నీళ్ళు. అదే పెద్ద తుగ్లక్ డిజైన్ కదా. నువ్వు తుగ్లక్ డిజైన్ ఇదో నాదే సర్వ్ చేస్తున్నది కదా. ఇక్కడ 30,000 కోట్ల ఖర్చు వేస్ట్ చేసిరు. పంప్ హౌజులు 3 పంప్ హౌజులు 3 బ్యారేజ్లకు 2 కలిసి ఇంచుమించు 30,000 కోట్లు వృధా చేసిరు కదా. కాబట్టి మనకు నీళ్లు నదుల్లో మన ఏరియా నుంచి ప్రాణాయితలో మన అదృష్టం కొద్దీ నీళ్లు మీద వర్షాలు పడి నీళ్ళు వెళ్ళిపోతున్న వాటిని ఒడిసిపట్టుకునే అవసరం ఖచ్చితంగా ఉంది. మనకు సిస్టమ్ ఉంది కదా, పంపులు 17 పంపులు అవైలబుల్ ఉన్నాయి. 17 పంపులలో ఒక 5 పంపులు స్టార్ట్ చేయండి సరిపోతుంది కదా. 17 బదులు ఒక 5-6 పంపులు స్టార్ట్ చేయండి. రోజు ఒక టీఎంసీ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మొత్తం రిజర్వ్ చేసి పెట్టుకోండి. మనకే సేఫ్ కదా. మల్లన్ సార్లు రిజర్వ్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లిలో చేసుకోవచ్చు. ఎల్లంపల్లిలో రిజర్వ్ చేసుకుంటే వర్షం వస్తారు కూడా గోదావరిలో. లేకుంటే అన్నారం ఇప్పుడు ఇది ఇవి ఇట్లా మల్లన్ సార్లతో పాటు మల్లన్ సార్ పైన రంగనాథ్ సార్ ఉంది, రంగనాథ్ సార్ అనంత్ సార్ ఉంది, అన్నపూర్ణ ఉంది. అందులో ఆడ లిఫ్ట్ చేస్తూ